గుజరాత్ టైటాన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ గుజరాత్ గెలిస్తే వాళ్ళ టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ బెటర్ అవుతాయి. ఈ మ్యాచ్ సిఎస్కే గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సులు బెటర్ అవుతాయి. సిఎస్కే ఫ్యాన్స్ అంతా అండ్ అలాగే ధోని ఫ్యాన్స్ అంతా ఫస్ట్ వెయిట్ చేసేది లాస్ట్ మిగిలిపోయిన ఒకే ఒక లీగ్ మ్యాచ్, ఎంఎస్ ధోని ఆడతాడా లేడా అని. మొన్న కెప్టెన్ రుతురాజు మాట్లాడుతూ లాస్ట్ మ్యాచ్ ధోని ఆడే ఛాన్స్ ఉందని చెప్పాడు. కానీ ప్రజెంట్ తెలుస్తున్న న్యూస్ మాత్రానికి ధోని థంబ్ ఇంజూరీ ఇంకా తగ్గలేదు, తను రాంచీ వెళ్ళిపోయాడని తెలుస్తుంది. ఈ మ్యాచ్ ధోని ఆడట్లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ సిఎస్కే గెలిచి క్వాలిఫై అవుతే మాత్రానికి నెక్స్ట్ మ్యాచెస్కి ధోని వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముఖ్యంగా సిఎస్కే సంజు శాంసన్ అండ్ ఉర్విల్ పటేల్, దూబే, బ్రావిస్ అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈ సిఎస్కే టీంని ఇబ్బంది పెడుతుంది ఒకే ఒక్కడు కెప్టెన్ రుతురాజ్. తను కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఫెయిల్ అవడంతో పాటు చాలా స్లోగా ఆడుతున్నాడు. అది కూడా పవర్ ప్లేలో కూడా చాలా స్లోగా ఆడుతున్నాడు. తను స్లోగా ఆడటం వల్ల అటు సంజు శాంసన్ మీద, తర్వాత ఉర్విల్ పటేల్ మీద బాగా ప్రెజర్ పడుతుంది. వాళ్ళు ఆ ప్రెజర్ వల్ల వాళ్ళు రాంగ్ షాట్ ఆడి అవుట్ అవుతున్నారు. సో తను గనక మంచిగా ఆడితే మాత్రానికి సంజు అండ్ ఉర్విల్ పటేల్ వాళ్ళకి అది చాలా ప్లస్ అవుతుంది. ఇక అలాగే సిఎస్కే బౌలింగ్ కూడా చాలా వీక్గా ఉంది. ఎందుకంటే మెయిన్ బౌలర్స్ ఓవర్టర్న్ అవ్వచ్చు, ఖలీల్ అహ్మద్ అవ్వచ్చు, అందరు ఇంజూరీ వల్ల వెళ్ళిపోయారు. మిగిలిన సోర్స్ తోటే మేము గెలుస్తున్నాం, మేము ఇక్కడి వరకు రావటం ఎక్కువే అని లాస్ట్ మ్యాచ్లోనే రుతురాజ్ చెప్పాడు. చూద్దాం మరి ఈ మ్యాచ్ వాళ్ళు ఎలా బౌలింగ్ వేస్తారు, అలాగే బ్యాటింగ్ ఎలా ఆడతారు. ఎందుకంటే అటు ఉంది గుజరాత్ మాత్రానికి టాప్ ఫామ్లో ఉంది. గిల్ అవ్వచ్చు, సాయి సుదర్శన్ అవ్వచ్చు, బట్లర్, హోల్డర్, సో ప్రతి బ్యాట్స్మెన్ వాళ్ళు సూపర్గా ఆడుతున్నారు. వాళ్ళకి టాప్ ఆర్డరే బలం. అండ్ అలాగే బౌలింగ్ మాత్రానికి తిరుగులేదు అసలుకి. వాళ్ళకి సిరాజ్ అవ్వచ్చు, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, హోల్డర్, ప్రతి బౌలరు ఒక ఎక్సలెంట్ బౌలర్స్, ఒక టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ బౌలర్లు వాళ్ళందరూ. సో వాళ్ళ బౌలింగ్లో ఇటు సంజు అవ్వచ్చు, రుతురాజు, ఉర్విల్ పటేల్, దూబే వీళ్ళు ఎలా ఆడతారో చూడాలి. ఇక ఈ మ్యాచ్ గుజరాత్ గెలిస్తే మాత్రానికి వాళ్ళు టాప్ 2కి వెళ్ళే ఛాన్సెస్ మెరుగవుతాయి. రేపు ఆర్సీబీ మీద సన్ రైజ్ గెలిస్తే మాత్రానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ రేపు ఆర్సీబీ మీద సన్ రైజ్ ఓడిపోతే మాత్రానికి ఈ మ్యాచ్ గెలిస్తే గుజరాత్ టాప్ 2లో ఫిక్స్ అవుతుంది. అండ్ అలాగే సిఎస్కే ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రానికి వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ బెటర్ అవుతాయి. అండ్ అలాగే పంజాబ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ మిగిలిన ఢిల్లీ అవ్వచ్చు, కేకేఆర్ వాళ్ళు మిగిలిన అన్ని మ్యాచ్లు ఓడిపోతే మాత్రానికి సిఎస్కే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. సో ముఖ్యంగా ఈ మ్యాచ్ గెలవాలి వాళ్ళు. చూడాలి మరి ఏం జరుగుతుందో.